నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 56. ఏదైతే మనం చూస్తున్నామో ప్రతి ఒక్క దాంట్లో కళ ఉంటుంది. మరి తను చేసే పని అన్న పేరు చెప్పాలి, ప్రవీణ్ కుమార్. తను ఒక మేస్త్రి, పాపం లేబర్ పని చేసుకుంటా అన్న పాట పాడుతుంటే నేను విన్నా, ఇప్పుడే జస్ట్ విన్నా. అన్న మీ ఇంటర్వ్యూ కావాలంటే పాపం వచ్చిండు అన్న కదా. అన్న నమస్తే. నమస్తే. ఎట్లుంది పరిస్థితి? అదే అన్న, పర్లేదు. అంత బాగానేనా? అంత బాగానే. ఏంటి పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎలా పాట పాడుతున్నారు? చాలా మీ అద్భుతంగా ఉన్నాయి పాట, సాంగ్స్ మొత్తం ఎలా ఉన్నాయి? అసలు ఏంటి పరిస్థితి ఏంటి? అదే సింగర్ నేను కావాలని కోరిక నాకు లేదండి. లేకపోతే వాళ్ళ పాడే వేణం చూసి నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాను అంతే. ఓకే ఓకే. ఆ పాటలను గైడ్ చేసిన. ఓకే. గైడ్ చేసేసరికి నాకు ఏంటంటే ఒక సింగర్ అనే కావాలనే కోరిక నాకు రాలేదు. ఓకే. లేకన్ పాడతాను అంతే. ఓకే అన్న, ఫస్ట్ పాటతో మొదలు పెట్టి ఏ పాట పాడతావు? ఏముందే నితాన అల్లం పెళ్లి జాన ఎంత ముద్దుగున్న బామ ఇంత ముచ్చలేని సంద మామ ఎదురుగా నువ్వు వస్తే కుదురుగా ఉందా నువ్వు ప్రాణాలు తీస్తావు మళ్ళా నా గుండెలో నచ్చేరి ఇల్లా అనకే నీ అయ్య నాకు మామ నేను నా కోసం కన్నాడే భామ సై అంటే సై అంటే ఉందమ్మ పెట్టుడు లగ్గం నేను ఇప్పటికిప్పుడు సిద్ధం పోతురు దయ్యాల గొర్రు గొట్టబోదే కర్ర తేలు కరిసినాదే అరికాల మంటకి మోకాలు దాకా సులుకుమంటున్నాదే నిన్ను చూసి నాకు బాగా మొత్తము భారం పోయిందే నా గుండెలో నువ్వు చేరి పండుగ చేసావే అనకే అనకే నీ నాకు మామ నేను నా కోసం కన్నాడే భామ సై అంటే ఉందమ్మ పెట్టుడు లగ్గం నేను ఇప్పటికిప్పుడు సిద్ధం. ఎంత ఉత్సాహంగా వాడుతున్నారు. సూపర్ సూపర్. అసలు మీరు ఏం చేస్తారు? వర్క్ ఏం చేస్తారు? మేస్త్రి వర్క్ చేస్తాను. కాఫీ మేస్త్రి. ఇట్లా ఇంత బాగా కళ ఉంది, నిజంగా చెప్తున్నా కదా. మీకు శతకోటి వందనాలు. నిజంగా మీ సాంగ్ పాట వింటేనే గూస్ బాంబు లెక్క వస్తున్నాయి అన్న, నిజంగా చెప్తున్నా కదా. పాటలు వింటే మరి గూస్ బాంబు లెక్క వస్తున్నాయి. ఇంకా మరి మీ వర్క్ తాపీ మేస్త్రి చేస్తారు. ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ? వరంగల్ అండి. వరంగల్. హైదరాబాద్ కి మేస్త్రి పని చేయడానికి వచ్చాను. ఇంకేంటి మరి తెలంగాణ పాటలు ఏమైనా వచ్చా? పాట రైట్. పాటలు వద్దు, ఇక పాట ద్వారానే. జై బోలో తెలంగాణ సిరికర్చన రాజడిబానా జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా మన గీతం జయ గీతం మై పాడాలి రాష్ట్రంలో వెంగీతం రక్షణమై వెదగాలి ఒకటే పయనంబో ఒకటే తరుణమ్మా ఒకటే పయనంబో ఒకటే తరుణమ్మా జీవితమంతా ఎదిగిన గాని దొరకనిది మరకేది జై బోలో తెలంగాణ సిరిగర్జన రాజడివానా జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా. సూపర్ సూపర్ అన్న, సూపర్ సూపర్. ఇంత పని చేసుకుంటే కూడా ఇంత ఉత్సాహంగా మీరు వాడతారన్న? వాడతా. ఇక మీరు వరంగల్ ప్రాపర్ మరి. ఇంకా ఏంటి మరి మీ గోల్ ఏమైనా ఉందా? ఏమన్నా సింగర్ కావాలని అలాంటి ఏమన్నా? సింగర్ కావాలంటే మాకు ఇవి సాంగ్స్ ప్రతి ఒక్క సాంగ్స్ పాడే అంత పాట ఇస్తే మీరు వాడతారా? మరి వాడతాను, రికార్డింగ్ పడతాం. దాన్ని ఫస్ట్ మనం ట్రయల్ చేసిన తర్వాతనే పాడదాం. ఏ పాడైనా సరే దాన్ని అచ్చుకోకుండా పాడే కళ నాకు ఇచ్చిన నాకు లేదు దేవుడు. ఆయన కొంచెం చెప్పుకోవాలి. అది నాకే తెలియదు, మీరందరూ చెప్పేంత వరకు. అసలు ఇక్కడ చూడండి, ఏంటంటే తిన్న అన్న పేరని చెప్పారు, ప్రవీణ్ కుమార్ అంటే చాలా మంచి కళాకారుడు. నేను ఇందాకే నేను హాస్టల్ బయట వచ్చేస్తే ఆయన పాడుతుంటే వర్క్ చేస్తూ ఒక మేస్త్రి చేసుకుంటా పని ఆ వర్క్ చేసుకుంటే అన్న తన పాట పాడుతుంటే అన్న మీ ఇంటర్వ్యూ కావాలని అడిగాను ఈరోజు. నిజంగా చాలా మీరు ఎంత అంటే మీరు నిజం చెప్తున్నా కదా, మీ గొంతు కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. మీరు ఇలాగే అవకాశం కూడా ఇస్తాం మీకు. ఒక మంచి ఒక పాటకైతే నేను అవకాశం దాదాపు చాలా సాంగ్స్ చేశాను నేను. మళ్ళీ మీకు కూడా ఒక మంచి పాట ఇస్తాను నేను. లవ్ ఫెయిల్యూర్ నెక్స్ట్ సాంగ్స్ రిలీజ్ అవుతుంది, చెప్తాను దానికి మీ సాంగ్. మరి ఇది కాకుండా ఇంకేమైనా కళలు ఉన్నాయి? తెలంగాణ సాంగ్స్ పాడడానికి నాకు ఉత్సాహం ఎక్కువ. వాటిని కళ్ళ కట్టినట్టు పాడి వినిపించాలని నా కోరిక. అది నా కోరిక. ఎందుకంటే నా గొంతు బాగుందని కాదు, మీరందరూ అంటారు కాబట్టి నాకు తెలిసింది.
అంతా నాకు లేదు. ఏదో పిచ్చోడు అన్నట్టుగా పాట తప్పు 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 భక్తిలో మాణిక్యాలు ఇలాంటి మనం చాలా మంది ఇప్పుడు చూసే ఉంటాం. అందరు పాటలు వాళ్ళే అన్న కళాకారులు తెలంగాణ సింగర్స్ ఇప్పుడు ఎక్కడ మనం మొత్తం సినిమాలో చూసినా ఎక్కడ చూసినా మాత్రం ఓన్లీ తెలంగాణ సింగర్స్ కనిపిస్తున్నారు ఇప్పుడు. స్టోరీస్ కావచ్చు, న్యూస్ పరంగా కావచ్చు, అన్ని పరంగా కావచ్చు, మనం ఎక్కడ చూసినా మన తెలంగాణ భాష యాస భాష మొత్తం అదే కనిపిస్తుంది. టాలెంట్ కి శతకోటి వందనాలు. ఇంకేమైనా పాడగలుగుతారు? ఇంకేమైనా టాలెంట్ ఉందా మీ దగ్గర? ఇంకేంటే వాళ్ళు రాసిన పాటలు పాడుతుంది. ఇంకో పాట ఆయన మీరు రాసిన పాటలు ఏమైనా ఉన్నాయి? రాశారా? రాసిన కొంచెం రాసిన పాట పాడండి ఒకసారి. వాంచాని వాంచాని నువ్వే నంచాని, వాంచాని వాంచాని నవ్వే నంచాని, జర నవ్వే నంచాని, కలలు కలలు కలసిపోగా ఓ మనసు మనసు మురసిపోగా కలలు కలలు కలసిపోగా మనసు మనసు మురసిపోగా, నువ్వే నువ్వే అంది నా నవ్వుల వయారి, నవ్వే నవ్వే అన్నా జరవ నెల సింగారే, వాంచాని వాంచాని నువ్వే నంచాని, వాంచాని వాంచాని నవ్వే నంచాని, జర నవ్వే నంచాని. ఈ మీ పాట మీరు రాసిన పాట? నేను రాసిన పాట. నేను రాసిన పాట. మ్యూజిక్ డైరెక్టర్ తో మాట్లాడతా. ఆ పాట మీరు మొత్తం చరణాలు ఉన్నాయి మొత్తం? ఇది కొద్దిగా రాసిన, కొద్దిగా ఇంటి ప్రాబ్లం వల్ల ఇక ఎప్పుడు ఫుల్ పాట ఎప్పుడు అయిపోతుంది? ఫుల్ పాట అంటే ఒక 5 రోజులు, ఒక నెల రోజులు, 2 నెలలు పడుతుంది. 2 నెలలు అవసరం లేదన్న, 10 రోజులు టైం తీసుకోండి. ఒక నెల రోజులు ఏదో ఒకటి మీరు పాట అయిపోయింది అన్న కాల్ చేయండి, ఖచ్చితంగా రికార్డ్ అని చెప్పి. ఓకే అన్న. ఇలాంటి పాట కాదు, ఇంకా చాలా పాటలు రాసిన. కానీ మేస్త్రి పని అదే చేస్తారు. హైదరాబాద్కి వచ్చింది మేస్త్రి పని చేయడానికి. ఈ పాటలు అనేది మీ కళ? మా కళ. అంటే మీ డాడీ మమ్మీ డాడీ పాడేవాళ్ళ? మా డాడీ చనిపోయాడు, మా అమ్మ ఉద్రాలు, నేను 5 minutes 5 అన్నదమ్ములు. మీ నంబర్? నేను లాస్ట్ చిన్నోడి. నేను ఫాస్ట్ చిన్నోడిని. ఇక్కడికి వచ్చినాను, ఇక్కడే ఉంటున్నాను. మ్యారేజ్ అయిపోయింది? 12 పిల్లలు. పెళ్ళి అయిపోయిందా? నా కొడుకో బిడ్డ. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? మామూలు అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మా మేనమరదనే చేసుకున్నాను సార్. మా మేనమరదనే చేసుకున్నాను. అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఓకే 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 రైట్ రైట్. ఎంత పిల్లలు ఎంతమంది? నా కొడుకు బిడ్డనా. ఓకే ఓకే. ఇప్పుడు జరుగుతున్న సమస్యలు మనం ఎక్కువ చూసుకుంటే అమ్మాయిల పైన రేప్ కేసులు కాదు, మానబంధాలు ఎక్కువ జరుగుతున్నాయి. అన్న పాట మీద ఏమైనా పాడగలుగుతారా మీరు? దాని మీద పాడగలుగుతాను. ఇప్పుడు కాదు, కొద్ది టైం అండి. దాన్ని రాసుకొచ్చి మంచిగా నీకు పాట వినసొంపుగా పాడే నాది. వినసొంపుగా పాడాలని కోరిక నాది. దాన్ని విన్నవాళ్ళు మంచి పాట పాడినని ప్రతి ఒక్కరు అనుకున్నాడు. మీ వర్క్ ఏదో సుత్తి తీసుకొచ్చింది ఎక్కడ? అది దాన్ని ఇవ్వండి ఒకసారి. మీరు ఉండండి, అంటే వీటి వర్క్ చేసుకుంటా ఇది మొత్తం పాట అనేది ఇష్టం. పాట అనేది ఇష్టం. నేను ఇంటికి పోయిన తర్వాత పాటలే ఎక్కువ వాడతాను. మా మారి అంటది, ఏమే తరకాయ రేపుతాను, తరకాయ రేపుతాను, నీకు రాదా అంటది, నీకు రాదా అంటది, నీకు రాదా తరకాయ రేపుతుందా, నాకు వస్తుందా అంటది. ఇదేనా ఇస్తాను. ఏం చేస్తారు దీంతో? గోడలు వలగొడాలి అంటే దానికి కాంట్రాక్ట్ మాట్లాడుకొని పలగొట్టుకుంటారు. గోడలు పలగొడతారు దీంతో? బాత్రూమ్స్ కానీ, మన ఇది కాంపౌండ్ వాల్స్ కానీ పలగొడమంటారు కదా వాళ్ళు. కాంట్రాక్ట్ మాట్లాడుకొని నేను తోడుకొని ఒక తోడుకొని పలగొడతాను 3 గంటలతో. ఈ పేరేం చెప్పారు మరోసారి? ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్. చూడండి, ప్రవీణ్ కుమార్ మట్టిలో మాణిక్యం చాలా మంది మనం ఉన్నారు. ఈయన వర్క్ చేసుకుంటే ఏదైతే మంచి మంచి పాటలు పాడుతున్నారు. ప్లీజ్ వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు నాకు ఒకసారి కాల్ చేయండి. నేను ఒకసారి పాట కూడా ఉంది, ఖచ్చితంగా మనం రికార్డ్ చేపిద్దాం. మీరు సపోర్ట్ చేస్తే ఈ పాటను మాత్రం ఖచ్చితంగా నేను రికార్డింగ్ చేపిస్తాండి అన్న. మీరు ఖచ్చితంగా మీరు మా సపోర్ట్ అయితే ఎప్పుడు కూడా ఉండబోతుంది. మీరు ఖచ్చితంగా మీరు పాటలు ఇంకా ఇలాంటి పాడండి. కళ ఎవరు సొత్తు కాదు, ఎవరు సొమ్ము కాదు. కళ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. చదువుకునే పైకి స్థాయి వస్తామని అది కాదు. కళ అనేది ఎవరి సొత్తు కాదన్నట్టు, ఎవరి టాలెంట్ వాళ్ళది. ఒకరు ఫోక్ సింగర్స్ ఉంటారు, ఒకరు వెస్టర్న్స్, అంటే డిఫరెంట్ సాంగ్స్ ఎవరెవరు పాడగలుగుతారు. ఇప్పుడు క్లాసికల్ ఒకరు వాడతారు, వెస్టర్న్ ఒకరు వాడతారు, ఒకరొకరు డిఫరెంట్ లో ఉంటారు. కానీ మీ వాయిస్ మాత్రం పక్కా తెలంగాణ లెక్క కనిపిస్తుంది. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ ఉన్నారు? వరంగల్. ఎక్కడ? వరంగల్ గన్పూర్ స్టేషన్, తాటికొండ గ్రామం. తాటికొండ గ్రామం, చిన్న విలేజ్. ఓకే. విలేజ్ పైన ఏమైనా పాడగలుగుతా? పాట పల్లె పైన, విలేజ్ పైన అంటే ఇప్పుడు పాత పాట పట్టుకొని ఇంకా వ్యవసాయదారుడి పైన కావచ్చు, పల్లె పైన కావచ్చు, ఒక్కటి పాట పాడండి. అది కొంచెం ఏదన్నా పర్వాలేదు, ఒక 2 లైన్స్. పల్లె కన్నీరు పెడుతుందో నేను వెచ్చనిగా మినా, పల్లె కన్నీరు అవుతుందో మినా,
ఓకే ఓకే రాదను ఎంత వస్తే అంత. అది ఇంకేమైనా కొత్త ఇంకేమైనా వస్తాయి పాఠం మీకు వచ్చిన పాఠం? మాకు వచ్చిన పాట అంటే ఇంకోటి తీసుకోండి, ఒక పాట తీసుకోండి లాస్ట్ చివరిగా. ఇంకో పాట అది ఏదైనా ఒక పాట అజాలు కాకుండా ఇంకో పాట ఉన్నది అది. ఏదైనా పాట ఒకటి, జానపదం కావచ్చు, తెలంగాణ పాట కావచ్చు, సినిమా పాట కావచ్చు, ఏ పాట అన్నా సినిమా ఆ పాట పాడండి, ఏదైనా పాడండి. శివ శివమూర్తివి గణనాథ, శివుని కుమారుడు గణనాథ, అదిరే అదిరే అందాలు, చెదిరే చెదిరే బంధాలు, మురిసే మురిసే గానాలు, గల్లు పట్టు ఉదిరేలా, అదిరే అదిరే కన్నె అదిరే, కుదిరే కుదిరే అన్నీ కుదిరే, మది ముదిరే ముదిరే అందాలు, డుక్కుడుక్కుడుక్కుడాం మది చెదిరే చెదిరే గానాలు, చెమ్మ చెక్క చెక్కదాం చెక్క చెక్కదాం, అదిరే అదిరే కన్నె అదిరే. సూపర్ సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరు చెప్పారు? ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్ అండి. ఇంకా ఇలాంటి మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు, చూస్తూనే ఉండండి. ఎందుకోసం అంటే ఇలాంటి కళాకారులు మీరు ఆదుకోవాలి. ఇలాంటి కళాకారులు పాపం తన పాట కోసం మీరు హైదరాబాద్కు పనిచేసుకోవడానికి వచ్చారు. మరి నా ఖచ్చితంగా ఒక పాట అయితే రికార్డింగ్ మనం చేపిద్దాం. ఎందుకోసం అంటే కళను చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలాంటి మట్టిలో మాణిక్యాన్ని మనం బయట తీసే బాధ్యత మనపై ఉన్నది మిత్రులారా. మరి చూస్తూనే ఉండండి. కెమెరామన్ రతన్తో నేను మీ జాడి లక్ష్మణ్. ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.